పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం చేసుకుంటున్నారు. అంటే రేపు ఇండియా బంగ్లాదేశ్ పై దాడి చేస్తే పాకిస్తాన్ పై దాడి చేసినట్లు పరిగణించబడుతుంది అన్నమాట. ఇది సూపర్ న్యూస్. బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా హిట్ వన్ గెట్ వన్ ఆఫర్ ఇది. ఈ రెండు దేశాలకు బ్రహ్మోస్ ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. ఈ సోకాల్ డిఫెన్స్ ప్యాక్ట్ గురించి మాట్లాడే ముందు ఇంకొక స్టూడెంట్ లీడర్ హత్య గురించి మాట్లాడాలి. బంగ్లాదేశ్ లో ఈ రోజు ఇంకొక హై ప్రొఫైల్ స్టూడెంట్ పొలిటికల్ లీడర్ తలపై ఎవరో గుర్తు తెలియని గన్నోన్మెన్లు దాడి చేసి పారిపోయారు. ఈ రోజు 11:30 కుల్నా డివిజన్ సోనాదంగా అనే సిటీలో మొహమ్మద్ ముతలబ్ షిక్దీర్ తలలో బుల్లెట్స్ దించారు. సేమ్ ఉస్మాన్ హాదీ సీన్ ను రిపీట్ చేశారు. షిక్దర్ నహీద్ ఇస్లాం యొక్క నేషనల్ సిటిజన్ పార్టీకు చెందినవాడు. నహీద్ ఇస్లాం ఆగస్ట్ 2024 హసీనాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ను ఆర్గనైజ్ చేసిన ముఖ్య లీడర్. ఇతను 2025లో పార్టీ పెట్టాడు. ఈ పార్టీకి చెందిన వాడే షిక్దర్. ఇతను జాతీయ శ్రామిక్ శక్తి అండ్ లేబర్ వింగ్కు లీడర్. ఎన్సీపీ పార్టీ తరపున ఖుల్నా డివిజన్కు ముఖ్య నేత ఇతను. ఈరోజు లేబర్ యూనియన్స్ను ర్యాలీ కోసం సంఘటితం చేసే విషయం మీద బయటకు వచ్చాడు. కాల్ చేశారు. సోనాదంగా మెడికల్ హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. డిసెంబర్ 12 రోజు ఇంకలాబ్ మోర్చో అనబడే స్టూడెంట్ వింగ్ లీడర్ పై దాడి చేశారు. హాదీకు ఢాకా హాస్పిటల్లో చికిత్స చేశారు. సింగపూర్కు తరలించారు. బట్ ఉస్మాన్ హాదీ డిసెంబర్ 18న చనిపోయాడు. హాదీ చనిపోయిన తర్వాత హాదీను రానే చంపింది. హాదీను షేక్ హసీనా పార్టీ మెంబర్స్ చంపారు. షేక్ హసీనాకు ఇండియానే ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి ఇండియాపై నిందలు వేశారు. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రిలీజ్ చేసినందుకే హాదీపై కక్ష సాధింపు చర్య చేశారు అని చెప్పి ఇండియాపై బ్లేమ్ మొత్తాన్ని వేసి దీపు చంద్ర దాస్ అనబడే ఒక హిందూను కన్స్ట్రక్షన్ గార్మెంట్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే ఒక అమాయకుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. షిక్దర్ ఎక్కడ యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు కదా, యాంటీ ఇండియా మ్యాప్ ను రిలీజ్ చేయలేదు కదా. మీ లాజిక్ ప్రకారమే వెళ్దాం. షిక్దర్ పై కూడా దాడి జరిగింది అంటే దీనికి ఇండియాకు ఎటువంటి సంబంధం లేదు అనేది క్లారిఫై అవుతోంది. ఇక్కడ మీకు యూనిస్, పాక్, ఐఎస్ఐ అండ్ జమాతే ఇస్లామీ ముగ్గురు ఆడుతున్న గేమ్ అర్థమవుతోందా? వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. షిక్దీర్ ఎటువంటి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, అయినా షిక్దీర్ పై దాడి జరిగింది అంటే ఇది ఇండియా చేయించలేదు అనేది క్లారిఫై అయిపోయింది. ఈ పొలిటికల్ అసాసినేషన్స్ చేయిస్తోంది మొహమ్మద్ యూనిస్. స్టూడెంట్స్ లీడర్స్ ను చంపి ఇండియాకు వ్యతిరేకంగా స్టూడెంట్ ప్రొటెస్ట్ ను రేకెత్తించడానికి, తద్వారా అందరినీ ఇండియాకు, షేక్ హసీనాకు వ్యతిరేకుల్ని చేసి ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో వన్ సైడ్ జమాతే ఇస్లామీ పార్టీను గెలిపించడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని ఇకనైనా బంగ్లాదేశీ ప్రజలు అర్థం చేసుకోవాలి. రా చంపితే యూనిస్ ను చంపేస్తుంది లేదా జమాతే ఇస్లామీ హెడ్ ను లేపేస్తుంది, అంతేగాని చిన్న పిల్ల గల్లీ లీడర్స్ ను దురంధరులు ఎందుకు చంపుతారు? మరీ అంత ఖాళీగా ఉన్నామా? ఎక్కడో ఖుల్నాలో ఉన్న షిక్దీర్ వల్ల ఇండియాకు వచ్చే ప్రమాదం ఏంటి? హసీనా ఇండియాపై ఉన్న కోపంలో ఈ అర్ధజ్ఞానులు పాపం అక్కడి హిందువులపై దాడి చేస్తున్నారు. 1971లో వెస్ట్ పాకిస్తాన్ నుండే మీకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ నిబ్బా స్టూడెంట్స్ వైఖరి చూస్తూ ఉంటే మళ్ళీ తమ దేశాన్ని పాకిస్తాన్కు అప్పగించేలా ఉన్నారు. జమాతే ఇస్లామీకు 2013 వరకు 1% ఓట్ షేర్ మాత్రమే ఉండేది. ఈ పార్టీ పాకిస్తానీ ముల్లాలు నడిపే పార్టీ, అసీం మునీర్ బంధుల పార్టీ అండి ఇది. ఈ పార్టీకి ఇప్పుడు 30% ఓట్ షేర్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇండియాపై, హిందువులపై, యూదులపై, క్రైస్తవుల పట్ల నెగటివ్గా మాట్లాడడం, మద్రసాలో బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చింది. మ్యాథ్స్ ఫార్ములాస్ ను వదిలేసి + మా = ఉమ్మా అనే ఫార్ములాస్ ను మద్రసాలో నేర్పిస్తున్నారు. హిందువులు, యూదులు మనకు శత్రువు అని చెప్పి చిన్నపిల్లల్లో విషాన్ని నింపుతున్నారు. ఇవన్నీ చేసి జమాతే ఇస్లామీ 30% ఓట్ షేర్ తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ లీడర్స్ను చంపేసి సింపతి కార్డ్, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. జమాతే ఇస్లామీ గెలిస్తే పాకిస్తాన్ ఐఎస్ఐ గెలుస్తుంది. మళ్ళీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చెంతకు వెళ్ళిపోతుంది. ఉస్మాన్ హాదీ అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు ఇండియా హెజ్మనీ చూపిస్తోంది, ఇండియా అగ్రెసర్, ఇండియా డిక్టేటర్ అని చెప్పి, హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి ఇండియాను చాలా అంటే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. షేక్ హసీనాను న్యూట్రల్ దేశాలకు పంపించే విషయం మీద ఆలోచించాలి. హసీనా ఇండియాలో ఉన్నందుకే పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ ప్రజలకు క్లోజ్ అవుతోంది అన్నది నా గట్టి నమ్మకం. పెద్దావిడ దగ్గర గేమ్ లేనప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఖలీదా జియాతో ఎంగేజ్ అవ్వాలి. బీఎన్పీ పార్టీకు 28% ఓట్ షేర్ ఉంది. బీఎన్పీ పార్టీ ఆల్రెడీ యూనిస్ ను విమర్శించింది. ఖలీదా జియా ఈజ్ అవర్ పాజిటివ్ స్పాట్. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇండియా మధ్య ఉన్న 4000 కిలోమీటర్ల బార్డర్లో చొరబాటుదారులు కూడా ఎక్కువయ్యారంట. ఇండియాలో ఉగ్రవాదం చేయడానికి ప్లానింగ్ జరుగుతోందంట. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్ను శాండ్విచ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు.
మన అదృష్టం ఏంటి అంటే సెప్టెంబర్లో BSF ఇస్రోతో కలిసి కట్టింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ GIS కమాండ్ సెంటర్ ను డిప్లాయ్ చేసింది. AI ఫేస్ మ్యాపింగ్, బార్డర్ లో ఉన్న సెన్సార్స్ అండ్ మ్యాప్స్ ద్వారా బార్డర్ పై విర్చువల్లీ నిఘా ఉంచుతున్నారు. ఎవరు బార్డర్ దాటుతున్నాడు, ఎవరు కాపరి, ఎవరు లోకల్, ఎవరు ఉగ్రవాది అనేది ఆన్లైన్ లోనే చూసుకుంటున్నారు. డెవాప్స్ ద్వారా AI సిస్టమ్ ని డిప్లాయ్ చేసి హ్యాకర్స్ లేదా సైబర్ అటాకర్స్ ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ ను దొంగలించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. BSF కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. మనం కూడా కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వారికి తెలుగులో డివాప్స్ కోర్స్ ను నేర్పించే జాయింట్ డెవాప్స్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నా. జస్ట్ 1 minute స్పేర్ చేయండి, అవసరం ఉన్న వారికి ఇది ఉపయోగపడొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్, ఆర్మీస్ సీక్రెట్స్ కోసం, సీక్రెట్ ఫైల్స్ ను సేఫ్ గార్డ్ చేయడం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు. ఈవెన్ అమెజాన్, గూగుల్, ఫోన్ పే యాప్స్ ఇంత ఫాస్ట్ గా సీమ్లెస్ గా ఉండడానికి కారణం డెవాప్స్ బ్యాక్గ్రౌండ్ లో బిల్డ్, టెస్ట్ అండ్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి. డెవాప్స్ ఫీల్డ్ లో ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లో నిష్ణాతులైన ప్రొఫెషనల్స్ యొక్క రిక్వైర్మెంట్ మార్కెట్ లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. AI ఉద్యోగాలు తినేస్తోంది, బట్ డెవాప్స్ వరకు AI చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే AI బాట్ కు ఇలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనులు అప్పజెప్పడానికి చాలా టైం పడుతుంది. అయితే తెలుగులో ఎవరు నేర్పిస్తారు అంటే మన తెలుగు వాళ్ళు జాయింట్ డెవాప్స్ అనే కోర్స్ తీసుకొచ్చారు. నేను పర్సనల్లీ వీళ్ళ టీమ్ తో మాట్లాడా. ఈ కోర్స్ లో టీచింగ్ టూల్స్ తో పాటు క్లయింట్ ప్రాజెక్ట్ ద్వారా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తారు. లైఫ్ టైమ్ జాబ్ అలర్ట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ను కల్పిస్తున్నారు. కోర్స్ రికార్డింగ్ కు లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తూనే డౌట్స్ ఉంటే లైవ్ లో క్లారిఫై చేస్తున్నారు. సాఫ్ట్వేర్ స్కిల్స్ లేకపోయినా, కెరియర్ లో గ్యాప్ ఉన్న, జీరో నుండి హీరో, ట్రైన్ నుండి ప్రొఫెషనల్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. వీరి యొక్క డెమో క్లాస్ January 4th స్టార్ట్ అవుతోంది. ఫ్రీగా డెమో క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ నేర్చుకోవాలి అంటే Jan 5th నుండి స్టార్ట్ అయ్యే 120 hours తెలుగు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తున్నా. మండే టు ఫ్రైడే కోర్స్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. మీకు గేమ్ అర్థమైందా? బిట్వీన్ ద లైన్స్ చదవండి. మీకు ఇంకొక యాంగిల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఆర్టికల్ చదవండి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ పేరు ఖలీదా జియా గారి BNP పార్టీ. BNP పార్టీకు చీఫ్ అడ్వైజర్ అయిన జహీరుద్దీన్ స్వపన్ ఏమంటాడు అంటే, ఆగస్టు 2024లో హసీనాను గెంటేసిన వెంటనే ఎన్నికలు పెట్టి ఉంటే ఖలీదా జియా బంపర్ మెజారిటీతో గెలిచి ఉండేవారు. కావాలని ఎన్నికలను డిలే చేశారు. ఖలీదా జియా గెలిచే అవకాశాలు తగ్గిపోయాయి అని యూనిస్ ను విమర్శించారు. దిస్ మీన్స్ పాకిస్తాన్ ISI, అమెరికన్ CIA ఈ ఇద్దరు బంగ్లాదేశ్ ను పాలించడానికి, పప్పెట్ ప్రభుత్వాన్ని కూర్చోపెట్టడానికి ట్రై చేస్తున్నారు. BNP అనేది నేషనలిస్టిక్ పార్టీ. ఖలీదా జియా అమెరికా, పాకిస్తాన్ కంటే చైనా చెప్పినట్లే వింటుంది. సో ఎన్నికలను డిలే చేసి జమాతే పార్టీను బలోపేతం చేశారు. క్షేత్రస్థాయిలో జమాతే స్ట్రాంగ్ అయిన తర్వాత, 30% ఓట్ షేర్ వచ్చిన తర్వాత ఎన్నికలను ప్రకటించారు. జమాతే గెలిచిన తర్వాత పాకిస్తాన్ నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదం చేస్తుంది, నార్త్ ఈస్ట్ లోపల జిహాద్ చేస్తుంది, 7 సిస్టర్ రాష్ట్రాలను రాక్కోవడానికి ట్రై చేస్తుంది, ఇల్లీగల్ డ్రగ్స్, హవాలా, చీకటి వ్యాపారాలు బంగ్లాదేశ్లో చేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ బంగ్లాదేశ్కి వచ్చేస్తారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాదం పెరిగితే FATF గ్రే లిస్టులు, IMF, వరల్డ్ బ్యాంక్, UN వీళ్ళందరూ బంగ్లాదేశ్నే నిందిస్తారు. పాకిస్తాన్ సేఫ్ అవుతుంది. ఈవెన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క వ్యాపారాల్లో కూడా దూరవచ్చు. అమెరికా సెయింట్ మార్టిన్ దీవులను లాగేసుకుంటుంది. ఖలీదా జియా ఎన్నికలు నిర్వహించండి అని గట్టిగా అడిగినందుకే ఆవిడను ఏం చేశారో తెలియదు కానీ షీఈ్ హాస్పిటలైజ్డ్ నో. ఖలీదా జియా చావు బ్రతుకుల్లో ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ డిఫెన్స్ ప్యాక్ట్ దగ్గరకు వస్తే ఈ రక్షణ ఒప్పందం ఎంత తొందరగా జరిగితే అంత మేలు. బికాజ్ బై 1 get 1 ఆఫర్ ఇది. నెక్స్ట్ మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే యాజ్ పర్ డిఫెన్స్ ఒప్పందం బంగ్లాదేశ్ ఫ్రీగా యుద్ధంలో దూరుతుంది. బంగ్లాదేశ్కు ఫ్రీగా బ్రహ్మోస్ను డెలివర్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఇద్దరిని సర్దేయచ్చు. ఈ ఇద్దరు నాటో స్టైల్ ఒప్పందం చేయాలి అని ప్లానింగ్ చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ సౌదీతో కూడా ఇలాంటి ఒక ఒప్పందమే చేసుకుంది. ఫార్చునేట్లీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో హబీబీ ఫోన్ బిజీగా ఉండడం వల్ల MBBS హబీబీ యుద్ధంలో పాల్గొనలేదు, మాఫీ ముష్కిలా అన్నాడు. 2024 ఆగస్టు కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సంపర్కం అసలే లేదు, లిమిటెడ్గానే ఉండేది. హసీనా చాప్టర్ తర్వాత, ఆగస్ట్ 2024 అప్రైజింగ్ తర్వాత, హసీనాను గెంటేసిన తర్వాత పాకిస్తానీ మిలిటరీ లీడర్స్ బంగ్లాదేశ్కు తరచుగా రావడం మొదలుపెట్టారు. జనవరి నుండి మార్చ్ మధ్యకాలంలో పాకిస్తాన్ యొక్క ISI చీఫ్, పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్కు వెళ్ళారు. సిలిగురి కారిడార్ను చెక్ చేశారు, రెక్కీ చేశారు. అక్కడ మిలిటరీ బేసెస్ను ఎలా కట్టుకోవాలి, జాయింట్గా 2 మిలిటరీస్ ఎలా డ్రిల్స్ చేయాలి, ఎలా తమ యొక్క సాంకేతికతను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నట్లు ఎన్నో డిస్కషన్స్ చేసి వచ్చారు. ఈవెన్ రంగ్పూర్ డివిజన్లో చైనా ద్వారా ఒక ఎయిర్ బేస్ను కూడా కట్టాలి అనే ప్లానింగ్ జరిగింది.
చికెన్ నెక్ను ఎలా కట్ చేయాలి, సిలిగురి కారిడార్పై ఎలా దాడి చేయాలి అనే విషయం మీద డిస్కషన్ జరిగాయి. జూలై 2025లో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ 6 బైలాటరల్ అగ్రిమెంట్స్లో సైన్ చేశారు. ట్రేడ్, వీసా, ఎడ్యుకేషన్, మీడియా, డిప్లొమసీ. సో ఈ విధంగా 6 MOUsలో సైన్ జరిగింది. అక్టోబర్ 2025లో పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఢాకాకు వెళ్ళాడు. ట్రేడ్ గురించి, కనెక్టివిటీ గురించి, డిఫెన్స్ కోఆపరేషన్ గురించి. చైనా ఆయుధాలంట పాకిస్తాన్ కొని బంగ్లాదేశ్కు అమ్ముతుందంట. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇద్దరు కలిసి చైనా ఆధ్వర్యంలో జాయింట్ గా మిలిటరీ డ్రిల్స్ చేస్తారంట. ఒక డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్యాక్ట్ ను కూడా రెడీ చేసుకున్నారు. ఆ డ్రాఫ్ట్ లో స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్, మిలిటరీ ట్రైనింగ్, జాయింట్ ఎక్సర్సైజెస్, మ్యూచువల్ సపోర్ట్ మెకానిజం, ఆపరేషన్ మెయింటెనెన్స్, ఈ విధంగా ఎన్నో విషయాల గురించి డిస్కషన్స్ జరిగాయి. చైనా యొక్క GF-17 యుద్ధ విమానాలను కూడా బంగ్లాదేశ్ కొనాలి అని ప్లానింగ్ చేస్తోంది. ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగిన తర్వాత, PM ఎన్నికైన తర్వాత ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ యొక్క MOUsలో సైన్ చేస్తారు అనమాట. డిఫెన్స్ ప్యాక్ట్ను అఫీషియల్లీ క్లోజ్ చేస్తారు అనమాట. ఇండియా ఇప్పుడు నో నాన్సెన్స్ మోడ్లో ఉంది. ఇట్స్ మై వే ఆర్ హైవే అంటోంది ఇండియా. పాకిస్తాన్కు నీళ్లు అందించే 6 నదులు ఇండియాలోనే ఉన్నాయి. బంగ్లాదేశ్కు నీళ్లు ఇచ్చే గంగా, తీస్తా, బ్రహ్మపుత్ర కంట్రోల్ మన దగ్గరే ఉంది. ఈ 2 దేశాలు ఉమ్మా పేరు మీద ఒక్కటవ్వాలి అని చూస్తే దిమ్మ తిరిగే భాషలో మాట్లాడతాం. ఈవెన్ బంగ్లాదేశ్ ఈ విధంగానే పాకిస్తాన్తో ఇంకా గట్టిగా ఎంగేజ్ అవుతే బంగ్లాదేశ్కి ఇచ్చే ఎయిడ్ను, బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ మధ్య ఉన్న రోడ్ యాక్సెస్ను కట్ చేయగలం. గంగా, తీస్తా యొక్క రివర్ యొక్క డ్యామ్స్ను కూడా క్లోజ్ చేయగలం. బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా ఇండియన్ నేవీ యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి బే ఆఫ్ బెంగాల్ యొక్క అన్ని ట్రేడ్ రూట్స్ను, ఆయిల్ రూట్స్ను కట్ చేయగలము అనమాట. సో బంగ్లాదేశ్ చాలా జాగ్రత్తగా తమ దేశ హితం కోసమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏవేవో ఊహించుకొని అక్కడున్న హిందువులపై దాడి చేయడం కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్లో ఎక్కువగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేది హిందువులే. బాగా చదువుకున్న వాళ్ళు హిందువులే. బంగ్లాదేశ్లో 1,70,00,000 హిందువులు ఉన్నారు. అందరూ వెల్ సెటిల్డే. అటువంటి వారిపై దాడి చేసి హిందువుల యొక్క సంఖ్యను తగ్గించాలి అని చూస్తే మీ దేశాన్ని ఎవరూ గౌరవించరు. ముఖ్యంగా భారత్కు మీరు శాశ్వతంగా శత్రువు అయిపోతారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.